హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కావ్య డైలీ డైరీస్. ఈరోజు వీడియోలో చాలా మంచి పచ్చడి రెసిపీ ఇంకా వడియాలు అయితే పెట్టేసుకున్నామండి. ఎండలు ఫుల్గా ఉంటున్నాయి కదా, ఈ టైంలోనే మనకి పచ్చళ్ళు వడియాలు సీజన్ అంటూ ఉంటారు కదండి వేసవకాలంలో. అవైతే మేము స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయాక, క్లీనింగ్ అయిపోయాక, ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెంటనే ఎండ రాకుండానే మనం వడియాలు స్టార్ట్ చేసేసాం అనుకోండి, అంటే పిండి ఉడకబెట్టుకోవడం స్టార్ట్ చేసేసుకుంటే ఎండ రాకుండా మనం పెట్టేసుకుంటే కొంచెం తొందరగా పెట్టేసుకుంటే మనకి ఎండ పడదనమాట. అందుకని చెప్పేసి మేము ఇంకా పూజ అవ్వగానే కిందకైతే వచ్చేసామన్నమాట. ఇదిగోండి పిండి అయితే అమ్మ రెడీ చేసేసుకొని పెట్టేసుకుంది. ఒక గ్లాసుడు పిండికి 8 గ్లాసులు వాటర్ అయితే పడతాయండి. నేను ఈ వడియాల రెసిపీ అనేది లాస్ట్ ఒక 2 months బ్యాక్ షార్ట్స్ కింద అప్లోడ్ చేశానండి. ఒక 5 షార్ట్స్ కింద అప్లోడ్ చేశానండి, పార్ట్స్ కింద నా ఛానల్లో ఉంటాయండి. ఎవరికైనా ఫుల్ రెసిపీ కావాలి అనిపిస్తే కనుక నా ఛానల్లో ఫుల్గా ఉంటుంది, ఖచ్చితంగా చెక్అవుట్ చేసేయండి మీకు కనుక కావాలంటే. ఒకవేళ మీకు కనుక అది చూడడం కష్టమవుతుంది, ఫుల్ రెసిపీ నాకు వీడియోలోనే షేర్ చేయ కావ్య అంటే కనుక నేను నెక్స్ట్ మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఫుల్ బ్లాగ్లో అంటే ఫుల్ వీడియోలో మొత్తం షేర్ చేస్తాను. ఇదిగోండి పచ్చడి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఆవకాయ మిరపకాయలు అండి. మనకి ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఆవకాయ మిరపకాయలు, పచ్చడి మిరపకాయలు అంటారు. తొడుమలు అనేవి నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ఎండకి బాగా డ్రై చేసుకోవాలి. మనం ఇలా పట్టుకుంటే పీస్ అనేది ఇరిగేటట్టు మంచిగా మనం డ్రై చేసుకుంటే పచ్చడిలో కలుపుకున్నప్పుడు మనకి గ్రేవీ కింద వస్తుంది అనమాట. ఇదే మనకి మెయిన్ అనమాట. కూర కారం అంటారు, అది వేరే ఎండుమిరపకాయలతో చేస్తారండి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి పచ్చడి మిరపకాయలు అనమాట. మనం కూరల్లో వేసుకునే కారం కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను రీసెంట్గానే చేసుకున్నాను అనమాట. అవి దగ్గరకు వచ్చాయి నిండుకోవడానికి. అవి నిండుకున్న తర్వాత నేను ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి దానికి కూడా కూర కారం కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికైతే నొక్కుడు మిరపకాయలు ఒకటిని, తాలింపు మిరపకాయలు ఆ 2 మిరపకాయలు కలిపి చేసుకున్నాను అనమాట. ఇంకా ధనియాలు ఇవన్నీ వేసుకొని కూడా చేసుకుంటారండి కూరకారంలో. వెల్లుల్లి ధనియాలు బాగా గ్రైండ్ చేసి నెక్స్ట్ నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు కూరకారం రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ నేను మేడ మీదకి వచ్చేసి ఇలాగ అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సపరేట్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసేసుకొని ఎండలో డ్రై చేసుకుందామని చెప్పేసి పైకి వచ్చి ఇంకా వెంటనే క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట. వడియాలు అయితే పెట్టేసాము. వడియాలు పెట్టేసిన తర్వాత ఇక్కడ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాము. మనకి పచ్చడి మిరపకాయలు అనేవి ఎంత బాగా ఎండితే మనకి అంత బాగా పచ్చడి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు అలా అంటున్నానంటే మనకి పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే కొంచెం తడి కూడా ఉండకూడదండి. మనం మామిడికాయలతో సహా ఇంకా వెల్లుల్లి కూడా మనం ఎండలో పెట్టుకునే చేసుకుంటాం కాబట్టి ఎండుమిరపకాయలో కొంచెం మనం ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం తడి కింద అయిపోతాయి కదా, డ్రైగా అవ్వకుండా కొంచెం మెత్తగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఇలా డ్రై చేసుకొని ఎండలో పూర్తిగా వెంటనే మేము కారం అయితే పట్టేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఇంకా ఇప్పుడు వచ్చేసి సింపుల్గా చిన్న ముక్కలతో ఆవకాయ అనేది చేస్తుంది. ఇంట్లో ఉన్న కారంతోనే, అంటే కూర కారం చేసుకుంటాం కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. అది మీకు రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలు వచ్చేసి మొన్న గాలిదుమ్మ వచ్చినప్పుడు పడిన మామిడికాయలు అనమాట. మా తాతయ్య తీసుకొచ్చారు. ఈ గ్లాసుడితో ఒక 5 గ్లాసులు అయితే వచ్చాయండి. దానికి 1/2 గ్లాస్ ఏమో ఆవపిండి, 1 గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ ఏమో కారము, ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ముందుగా మెంతులు వేసుకున్నానండి, పసుపు వేసుకోవాలి. ఇంకా దానికి కొలతలుగా 1 గ్లాస్ వచ్చేసి ఆయిల్ అన్నమాట. అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1 గ్లాస్ వచ్చేసి ఉప్పు, 1 గ్లాస్ వచ్చేసి కారము, 1 గ్లాస్ వచ్చేసి నూనె, తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ మెంతులు, ఇవన్నీ వేసుకొని ఒక ముద్దలా వేసాను కదా, అదేంటంటే ఆవపిండి ఇంకా ఆవాలు ఇంకా వెల్లుల్లి అనమాట. అవి దంచుకొని వేసుకున్నాను అనమాట, బాగా ఎండలో డ్రై చేసేసి. ఇవన్నీ మంచిగా వేసేసుకున్నాక చక్కగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇది గాలిదుమ్మ వచ్చినప్పుడు పడిన కాయలు కాబట్టి కొంచెం మెత్తగా ఉన్నాయండి.
ఇంకా నేను వచ్చిన తర్వాత అయితే కలిపిందనమాట అమ్మ. ఒక 10 డేస్ 15 డేస్లో అయితే ఈ పచ్చడి అయితే కంప్లీట్ చేసేయాలి. ఈ ఎండలో మనమైతే కంప్లీట్ చేయలేము కాబట్టి ఈ పచ్చడి చేసేసుకున్నాక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. గాజు సీసాలోనే పెట్టుకోవాలి. ప్లాస్టిక్ దాంట్లో ఏమన్నా పెట్టుకుంటే మనకి పాడైపోతుంది. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడమే చాలా బెస్ట్ అనమాట. గాజు సీసాలోనైతే ఇలా స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎంతమందికి ఇష్టమండి పచ్చడి కలిపేసుకున్నాక ఆ గిన్నెలోనే కొంచెం రైస్ వేసుకొని అలాగ తింటే ఎంత బాగుంటుందో కదా. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదన్నమాట పచ్చళ్ళు. ఇప్పుడు మా మమ్మీ నేర్చుకుంది కాబట్టి మా మమ్మీయే తయారు చేసేస్తుంది. అవి వచ్చేసి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ముద్దల కింద చేసి పెడితే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. మనం విడిగా వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తిన్న టేస్ట్ వేరు. అప్పుడే చేసుకున్న పచ్చడిలో మనం ఇలాగ ముద్ద కలుపుకొని తిన్న టేస్ట్ అయితే వేరన్నమాట. ఇదైతే చాలా నచ్చుతుంది నాకు దాని మీద. ఎందుకంటే అప్పటికప్పుడే చేస్తాం కాబట్టి ఆ కారము ఉప్పు అరోమా అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అదంతా అయిపోయాక ఈవినింగ్ ఇలాగా చావా సినిమా మూవీ అయితే చూసుకుంటూ మా డే అనేది ఎండ్ చేసామండి. ఇక్కడితో వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా రెసిపీస్ నచ్చి నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసేయండి. కొత్తగా నా ఛానల్ వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్.